హాయ్ అండి, అందరికీ దసరా నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు. ఈరోజైతే నేను పూజ చేసుకున్న తర్వాత మా పాపని ఇలా బాలా త్రిపుర సుందరి దేవిగా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మా పాపని ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. ఈ సంవత్సరం మీతో షేర్ చేసుకుందామని అయితే నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. చూడండి, ముందుగా అయితే అమ్మవారిగా భావించుకొని బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కదా ఈరోజు మొదటి రోజు. ముందుగా అయితే అమ్మవారిని ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవాలండి. కాళ్ళు కడిగి మనం ఆ నీళ్లు కొంచెం నెత్తి మీద అలా జల్లుకోవాలి. కాళ్ళన్నీ తుడిచిన తర్వాత పసుపు అది రాయాలి. పసుపు రాసి కాళ్ళ నిండుగా రాయాలండి. పసుపు రాసిన తర్వాత గంధం పెట్టి, బొట్టు పెట్టి, పూలు పెట్టి చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవాలి. సాక్షాత్తు దుర్గాదేవి మన ఇంట్లో ఉన్నట్లు భావించుకొని చక్కగా ఆ ఫీలింగ్ అయితే మనకు ఆల్రెడీ పూజ చేసేటప్పుడు అలా వచ్చేస్తుందండి. మనకు అనిపిస్తుంది అమ్మవారికే చేస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చూడండి, మా పాప అయితే చక్కగా చేయించుకుందండి. చిన్నప్పటి నుంచి అలవాటు కదా, చక్కగా చేయించుకుంది. గంధం బొట్టు అన్నీ రాసి హారతి ఇచ్చానండి. పూలు అవి పెట్టేసి గాజులు అవి వేశాను. మీ ఇంట్లో కూడా చక్కగా చిన్నపిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే మన లక్ష్మీదేవి దుర్గాదేవిగా భావించుకొని చక్కగా పూజ చేసుకోండి. మహాలక్ష్ములు అండి ఆడపిల్లలు. ప్రతి ఇంటికి చక్కగా ఒక ఆడపిల్ల అయినా ఉండాలి. మనం ఎలా అంటే చక్కగా ఇంట్లో చక్కగా అలా నవ్వుతా తిరుగుతూ ఉంటే ఆడపిల్ల లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు ఉంటుంది కదా. అలానే మనకి చూడండి, చాలా అంతా ముద్దుగా అనిపించిందో నాకైతే రెడీ చేసుకొని ఇలా అంతా. అలానే మీ ఇంట్లో ఆడపిల్ల లేకపోయినా ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. లేని వాళ్ళైతే ఎవరైనా చిన్న పిల్లలకైనా చేయొచ్చు. మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి చక్కగా తాంబూలం ఇవ్వచ్చు. పసుపు రాసి తాంబూలం అలా ఇవ్వండి. చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మీ పైన. మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అవి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా అయితే అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా పాప అయితే నవ్వుతుందనమాట. మమ్మీ ఎప్పుడు నేను కదా నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అని చెప్తా ఉంది.